రంజిత్ దట్ ఈస్ ఈజ్ చాయిస్. నేను అంటే బహుశా నేను ఊర్లు తిరగడము, మెడిసిన్, నాకు ఏదైనా కాంప్లికేషన్ వచ్చిందంటే ఇంట్లో తను బాధలో ఉండేది. ఆ పేషెంట్ ఎట్లున్నాడు, బాగా అయిందా లేదా, ఏమైందని తను సఫర్ అయ్యేది. కాబట్టి మేబీ దట్ హ్యాస్ పుట్ ఏ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ హిమ్. ఈ హెస్ మ్యాథ్స్ చూజ్ చేసుకున్నాడు, తను ఇంజనీర్ అయ్యిండు. తర్వాత నెక్స్ట్ అభిలాష్ టర్న్ వచ్చినప్పుడు నేను కూడా మ్యాథ్స్ జాయిన్ అవుతా అన్నాడు. పోయినాం గౌతమ్ కాలేజ్లో మ్యాథ్స్ అది అయింది మేడం, మ్యాథ్స్ కన్ఫర్మ్ అయింది. వాడిని జాయిన్ చేసే రోజు డాక్టర్ సాంబశివరావు ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళ పాపను బైపీస్లో జాయిన్ చేస్తున్నాడు. అభిలాష్ను గుంటూరు కాదు మేడం, విజయవాడలో వాళ్ళ పాపను వికాస్లో చేస్తున్నాడు గుంటూరులో. మేము మా బాబును యాక్చువల్లీ సపోజ్ టు జాయిన్ ఇన్ మ్యాథమెటిక్స్, బట్ ఈజ్ వెరీ స్కిల్డ్. వాడు అవసరం ఉన్నప్పుడు నా దగ్గర వచ్చి నాకు అసిస్ట్ చేసిండు. తను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మంచి స్కిల్డ్, బట్ ఈ హ్యాస్ చోజన్ ఈజీగా ఉంటుందని రేడియాలజీ చూజ్ చేసుకుంటే, నేను డాక్టర్ మాధవలత మేడం అని ఉంది రేడియాలజిస్ట్. ఆ మేడం వీడికి కొంచెం కౌన్సిలింగ్ చేయండి, ప్రాబ్లమ్స్ ఏముంటాయి, రేడియాలజీ ఈజీ అనుకుంటున్నాడు చదవడం అంటే. ఆమె చెప్పింది రేడియాలజీ అంటే అన్ని సబ్జెక్ట్స్ అవగాహన ఉండాలి అభిలాష్, బాగా చదవాలి అండ్ డిపెండెంట్ ప్రాక్టీస్ అని చెప్పింది. చెప్పినా కూడా ఈ రేడియాలజీ. సో రేడియాలజీ ప్రైవేట్లో చేయాల్సి వచ్చింది తను, డొనేషన్ పే చేసి. ఆ డొనేషన్ మాత్రం మెడిసిన్కి వాడికి సీట్ రాకపోతే నేను డొనేషన్ పే చేశాను, రేడియాలజీ మాత్రం వాళ్ళ మామగారు చేశాను. యూ షుడ్ బి హానెస్ట్, ఉన్నది చెప్పాలి. కరెక్ట్ కరెక్ట్. సో మీ అబ్బాయికి మాత్రం రెండు వైపుల నుంచి సపోర్ట్ దొరికింది. రెండు వైపుల నుంచి ఎంటైర్ ఎంబీబీఎస్ ఐ హావ్ సపోర్టెడ్ హిమ్, బట్ పీజీ సీట్కి మాత్రం ఆయన పే చేశాడు. రైట్. తర్వాత వాళ్ళిద్దరికి ఇష్టమైంది కాబట్టి రేడియాలజీకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అంటాడు, నేను ఆయన సజెస్ట్ చేస్తుంటే బాగుండేది, హై ఉండేది నాకు. ఇట్స్ ఫైన్ రా, ఇవాళ జర్నీ వాళ్ళదని. సో వెన్ ఐ వాజ్ ఇన్ అకాడమిక్స్, అంటే మెడికల్ కాలేజ్ ఎంజిఎంకి అటాచ్ అయి ఉన్నప్పుడు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను మేడం, నేను సిఎంఈస్కి అటెండ్ చేసేది, వర్క్షాప్కి అటెండ్ చేసేది, కాన్ఫరెన్స్ రెగ్యులర్గా వెళ్ళేవాడిని. తర్వాత దీంట్లో నాకు డాక్టర్ సురేష్ చంద్ర గారి అని ఆయన అసోసియేషన్లో నా క్లాస్మేటే, ఆయన ముందుకు రావడానికి మేము సపోర్ట్ చేసిన, మమ్మల్ని కూడా చాలా ప్రమోట్ చేశాడు. నేను 2019లో ఇట్ సీమ్స్ నేను ఐ వాజ్ స్టేట్ ఏఎస్ఐ ప్రెసిడెంట్, అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ మేడం. ఆ పీరియడ్లో ఒక వండర్ఫుల్ స్టేట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసినాము, లైక్ ఇంక్లూడింగ్. తర్వాత అంతకుముందు కూడా నేను డాక్టర్ సిద్ధార్థ వరుసగా 2 స్టేట్ కాన్ఫరెన్స్లు కండక్ట్ చేసినాము. ఆల్ కాన్ఫరెన్సెస్ వర్ సక్సెస్ఫుల్. సో ఏఎస్ఐ దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి, ఏఎస్ఐ అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా దాంట్లో కూడా యాక్టివ్గా ఉండేది. తర్వాత ఇప్పుడైతే నో రోల్ మేడం, బట్ సో దట్ ఈస్ అబౌట్ మై జర్నీ ఇన్ ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా. బికాజ్ ఐ డన్ అనస్థిషియా సో మెనీ టైమ్స్, నేను అనస్థిస్తో ఇంటరాక్ట్ అవుతా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఒక్కలే ఉంటారు కాబట్టి నేను అవసరమైతే నా గ్లవ్ తీసేసి కూడా పోయి సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ బీయింగ్ అనస్థెటిస్ట్ ఆల్సో. కానీ స్టార్టింగ్ లో అనస్థిషియా కన్నా కూడా అనస్థెటిస్ట్ లో కానీ అనస్థిషియా ప్రాసెస్ లో కానీ ఇప్పుడు చాలా రిఫార్మ్స్ జరిగాయి కదండి. చాలా జరిగాయి. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ ఇస్ రన్ బై దెమ్. తర్వాత ఇవాళ చాలా ఫ్రెండ్లీ అనస్థిషియా మేడం, మాకు ఆ రోజు లేవు. అదే అంటున్నాను, ఇవాళ వాళ్ళకు డాక్టర్ ఫ్రెండ్లీ ఉన్నాయి మేడం, అన్ని మానిటర్స్ వచ్చినాయి. మాకు ఎప్పుడో అనస్థిషియా ఇస్తే పల్స్ మీద చేయాలి, ఇవాళ అట్లా కాదు మేడం. మేమే వెంటిలేట్ చేస్తుండాలి. ఇవాళ వాళ్ళకి వెంటిలేటర్ ఉంది, సఫిస్టికేటెడ్ మిషన్స్ ఉన్నాయి, హార్ట్ ను మానిటర్ చేసేది ఉంది, పల్స్ ను మానిటర్ చేసేది ఉంది, లంగ్స్ ను మానిటర్ చేసే మిషన్స్ ఉన్నాయి. కాబట్టి అనస్థిషియా హస్ బికమ్ సో మచ్ ఫీజిబుల్ మేడం. అనస్థిషియాని ఈ మనిషికి ఇంతే ఇవ్వాలి అని ఎలా డిసైడ్ చేస్తారు? అకార్డింగ్ టు బాడీ వెయిట్, అకార్డింగ్ టు ద ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్, బాడీ వెయిట్ ని బట్టి ఎంత అనస్థిషియా ఇవ్వాలి, ఏం సర్జరీ, దాన్ని బట్టి అనస్థిస్ట్ ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం, ఎంత డ్యూరేషన్ ప్రొలాంగ్ అయితే ఏమి ఇవ్వాలి, ఇట్లా వాళ్ళు చూజ్ చేసుకుంటారు మేడం. సర్జరీ అయ్యేంత వరకు అనస్థెటిస్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. ఉండాల్సిన రికవరీ అయ్యేంత వరకు మేడం. రికవరీ టైం మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. అవును, వాళ్ళు ఇండక్షన్ ఆఫ్ అనస్థిషియా, రికవరీ, దీస్ ఆర్ ది 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది అనస్థెటిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ది సర్జన్స్. ఒకనొకప్పుడు అంటే ఒక 20 ఏళ్ల క్రితం ఒక పర్టికులర్ కమ్యూనిటీకి అనస్థిషియా ఎక్కదు అని అనేవాళ్ళు. అవును మేడం, వైశ్యాస్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అది లేదండి? ఉన్నది మేడం, ఇప్పుడు కూడా ఉందా? ఒక పర్టికులర్ డ్రగ్ ఇవ్వద్దు మేడం వాళ్ళకు. ఎందుకనండి? ఒక పర్టికులర్ డ్రగ్, దాంట్లో వాళ్ళ లోపల సూడోకోల్ ఎస్ట్రేజ్ అనేది ఒకటి బ్లడ్ లో డెఫిషియన్సీ ఉంటుంది వైశ్యాస్ లోపల. తర్వాత ఎర్ర గొల్ల లోపల కూడా ఉంటుంది మేడం. అది మనం అనస్థిషియా ఇచ్చి స్కోల్ని ఇచ్చి అనస్థిషియా ఇస్తే
వాళ్ళు కనీసం 12 hours కూడా రికవర్ కాదు మేడం. ఓ మై గాడ్. మళ్ళీ ఎక్స్చేంజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది, వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ప్లీజ్ సార్. నాకు ఈ అనస్థిషియా నాకు సర్జన్గా ప్రాక్టీస్ చేసిన ఇనీషియల్ డేస్లో డాక్టర్ జి వెంకటేశ్వర్లు అని అనస్థెటిస్ట్, ఆయన ఎంజిఎంలో ఫ్యాకల్టీ. ఆయన నా ఎంబడి దాదాపు ఒక 15 years జర్నీ. మేమిద్దరం ఊర్ల పంటి తిరిగి సర్జరీ చేసేవాళ్ళం వీళ్ళు. సో అప్పుడు నాతో పాటు ఆయన ఉండేవాడు. కళ్యాణ్లో కూడా ఆయనే నాకు అనస్థెటిస్ట్. బికాజ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ బికాస్ హి హస్ సపోర్టెడ్ మీ సో మచ్. ఎన్నో డిఫికల్ట్ కేసులు ఆయన ఉండడం వల్ల చేయగలిగిన. అండ్ ఆల్సో ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ముల్కనూరు సుధాకర్ అండ్ పరకాల డాక్టర్ విద్యాసాగర్, పరకాల డాక్టర్ సంతోష్ అండ్ పాలకృతి డాక్టర్ బుచ్చిరెడ్డి అండ్ కళ్యాణ్ హాస్పిటల్ డాక్టర్ అంజనీదేవి గారు, తర్వాత డాక్టర్ నాగార్జున రెడ్డి అండ్ ప్రశాంత మేడం, తర్వాత డాక్టర్ కాళీప్రసాద్ సరణలత మేడం. వీళ్ళందరూ హాస్పిటల్స్లో డాక్టర్ ప్రశాంతి హాస్పిటల్, డాక్టర్ అరుంధత్ సాయి లావణ్య హాస్పిటల్, తర్వాత డాక్టర్ రాజ్యలక్ష్మి అని సర్క్యూట్ హౌస్ రోడ్లో ఉండేది ఆమె హాస్పిటల్లో. తర్వాత దేర్ ఆర్ సో మెనీ లైక్ దిస్. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఐ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ ఎ సక్సెస్ఫుల్ సర్జన్. వీళ్ళందరూ నన్ను నమ్మి సర్జరీస్ పెట్టుకోవడం వల్ల నేను ఎన్హాన్స్ అయినా. తర్వాత ఏంటంటే అనస్థిస్ట్ కూడా ఐ ఓ ఏ లాట్ టు హిమ్. నాతో పాటు నిద్ర లేకుండా ఎన్నో రోజులు. ఇవాళ ఒకరోజు కళ్యాణ్లో సర్జరీ చేసి ఈవినింగ్ పరకాలకు స్టార్ట్ అయ్యి నైట్లో పరకాలను సర్జరీ చేసి నైట్లో 1 o'clock మళ్ళీ ముల్కనూరుకు పోయి సర్జరీ చేసి మళ్ళీ మార్నింగ్ వరకు వచ్చేవాళ్ళం. నైట్ నిద్ర ఉండకపోయాదు. సగం దూరం కార్ డ్రైవ్ ఆయన చేసేవాడు, సగం దూరం నేను కార్ డ్రైవ్ చేసేవాడిని. మాకు డ్రైవర్ కూడా లేడు అప్పుడు. మొదట్లో ఆయన వెస్పా మీద వెళ్ళేవాళ్ళం. నిద్రపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వెస్పా మీద. దిస్ ఈస్ అబౌట్. ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు మేడం. దాని గురించి అడిగారు. అదే అందుకోసం అనస్థిస్ట్ గురించి కవర్ చేశాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను సెకండ్ షోకు వెళ్దామని ఒక అపెండిసైటిస్ మేడం, యంగ్ బాయ్ అబౌట్ 12 years కళ్యాణ్ హాస్పిటల్లో 8 o'clock కేసు స్టార్ట్ చేస్తున్నాము. 7:30 కేసు స్టార్ట్ చేస్తాను. ఇందిరా సెకండ్ షోకు టికెట్స్ బుక్ చేశాను. సినిమాకి వెళ్దాం, రెడీ ఉండమని చెప్పాను. సో ఫర్ అవర్ నేను ప్రామిస్ బ్రేక్ చేయడం అనేది చాలా కామన్ అది. అంతేనా? అయితే 7:30 స్టార్ట్ చేసినాము. పేషెంట్ 15 నిమిషాలు సర్జరీ అయిపోయింది మేడం. స్కోలిన్ ఇచ్చాడు. స్కోలిన్ అనే డ్రగ్ ఇచ్చిండు, రికవర్ అవుతలేడు. ఈజ్ నాట్ వైక్ష. అస్సలు అర్థం కాలేదు ఏంటిది ఏమని. మాకు ఇట్ హ్యాస్ టేకెన్ అబౌట్ 6 hours మేడం. అప్పుడు వెంటిలేటర్ లేదు, బాయిల్స్కి వెంటిలేటర్ లేదు. ఆయనే నేను కొద్దిసేపు వెంటిలేట్ చేసుకుంటూ కూర్చున్నాము. సినిమా ప్రోగ్రామ్ ఎక్కడో వెళ్ళిపోయింది. సేఫ్గా నైట్ వరకు రికవర్ అయ్యండి ఆయన. రికవర్ అయినాక తర్వాత హిస్టరీ తీసుకుంటే అప్పుడు ఏమైందనంటే వాళ్ళ ఇంటి ముందట పెస్టిసైడ్ షాప్, ఇంటి ముందట షెటర్స్ లో వెనుక వాళ్ళు ఉంటారు. సో వీడు పెస్టిసైడ్స్ ఇన్హేల్ చేసిండు, ప్రతిరోజు పెస్టిసైడ్స్ ఇన్హేల్ చేసిండు. కాబట్టి వాడిని ఆ బ్లడ్ సర్క్యులేషన్ లోపల ఆ సూడోకోలినెస్టరేజ్ ఇన్హిబిట్ చేసేటువంటి సబ్స్టెన్స్ ఉండి హి హస్ నాట్ రికవర్డ్. బట్ 6 hours తర్వాత ఈ కేమ్ అవుట్. కేసు కళ్యాణ్లో కేసు ప్రాబ్లం అయింది అనుకోండి మేడం. ప్రాబ్లం అయితే రోహిణి హాస్పిటల్ అని ఉంది అప్పుడు, మల్టీ స్పెషాలిటీ అప్పుడే అది ఒకటే ఉండే. అక్కడికి షిఫ్ట్ చేసి అనస్థిషియా అది ఏదో స్టెరిలైజేషన్ ప్రాబ్లమ్ అయి పేషెంట్ డెవలప్డ్ ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ డెవలప్ అయింది. ఆ పేషెంట్ అక్కడికి షిఫ్ట్ చేసి ఐ హ్యావ్ డన్ 2 days విత్ దట్ పేషెంట్. ఇంకా రోహిణిలో నేను అక్కడే పడుకుని అక్కడే ఉన్న పేషెంట్ దగ్గర. దిస్ ఈస్ ద అంటే ఐ హావ్ షోన్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పేషెంట్. సో ఎందుకంటే సింపుల్గా పేషెంట్ వచ్చింది, ఆమెకు టార్షన్ ఓవేరియన్ సిస్ట్ ఉంది, నేను సర్జరీ చేశాను, మర్నాడు డిశ్చార్జ్ చేస్తానని చెప్పిన. ఆ పేషెంట్ దేర్ మే బి సమ్ ల్యాబ్స్ ఇన్ స్టెరిలైజేషన్, సంథింగ్ హ్యాపెండ్. పేషెంట్ డెవలప్డ్ సివియర్ మెనింజైటిస్, బ్రెయిన్ చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆడ మళ్ళీ హైయర్ యాంటీబయాటిక్స్ పెట్టి ఫైనల్ ఫ్లూయిడ్ తీసి అనాలిసిస్ పంపి అంత అగ్రెసివ్ కేర్ తీసుకుంటే బయటపడదు. సార్ ఒకనకప్పుడు అంటే అప్పుడు డిస్పోజబుల్ లేవు మేడం. డిస్పోజబుల్ స్పైనల్ నీడిల్స్ లేవు. అదే స్టెరిలైజ్ చేసుకోవాల్సి వచ్చేది మళ్ళీ మీరు. అంటే అప్పుడు స్పైనల్ కార్డ్ లోంచి వాటర్ తీసేటప్పుడు అనస్థీషియా ఎవరెందుకు సార్, ఏంటి ప్రాబ్లం? ఇవ్వాలి మేడం. లెక్క ప్రకారం అయితే స్పైనల్ అనస్థీషియా ఇచ్చే ముందు కూడా కొంతమంది డాక్టర్స్ మొదలే అనస్థీషియా ఇచ్చి స్పైనల్ నీడిల్ పెడతారు. కానీ వాళ్ళ షెడ్యూల్లో బిజీ ఉండడం వల్ల కొంచెం ప్రిక్కే కదా అని చెప్పేసి పెట్టేస్తారు. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే మేడం, చిన్న పిల్లలకు పెట్టే నీడిల్స్ వస్తున్నాయి ఇప్పుడు, వెరీ థిన్ నీడిల్. అప్పుడు ఆ రోజుల్లో 23 number 20 number ఉండేది, ఇప్పుడు లావ్ నీడిల్. ఇవాళ చిన్న పిల్లలకు పెట్టేది 26, 24, 25 number స్పైనల్ నీడిల్స్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ పెయిన్ ఉండదు మేడం. బట్ స్టిల్ ఎవరైనా అప్రహెన్సివ్ ఉండి భయపడుతుందంటే మొదలు కొంచెం లోకల్ ఇచ్చి చేస్తారు. రైట్. కానీ అనస్థీషియాలోంచి బయటకు వచ్చేటప్పుడు మీ పేరేంటి, లేదంటే కొంచెం వాళ్ళని అనస్థీషియా నుంచి బయటికి రావడానికి కొంచెం వాళ్ళ లెంపలు వాయించడం, లేదంటే కుదపడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు సార్ అలాగా?
కారణం అంటే ఏంటి? వాళ్ళు దే షుడ్ బ్రీద్ ఆన్ దేర్ ఓన్, ఆ. దే షుడ్ రికవర్. వాళ్ళు అట్లే హాయిగా ఇంకా నిద్రలో ఉందామని చూస్తారు. అనస్థిస్ట్కి ఏంటంటే మళ్ళీ ఇంకో కేసుకి వెళ్ళాలి కదా, అన్నిటికన్నా మించి మళ్ళీ అలర్ట్ చేయాలి, కదా. అలర్ట్ చేయాలి, పేషెంట్ మాట్లాడిపించాలి, వెళ్ళిపోవాలి. ఓకే, సో But now మాట్లాడితే it is హోస్ట్ not. లోకి వచ్చినట్టు. పేషెంట్ రిలేటివ్స్ కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళు మాట్లాడితే. రైట్. కానీ ఇప్పుడు అట్లా లేదు మేడం. పోస్ట్ ఆపరేటివ్ కూడా పేషెంట్ దే ఆర్ అలోయింగ్ టు స్లీప్ కంఫర్టబుల్లీ. వాళ్ళు తెలివికి వచ్చినప్పుడు వస్తుంది. అంటే మంచిగా బ్రీత్ తీసుకొని మంచిగా ఫంక్షన్స్ అన్ని బాగుంటే లెట్ దెమ్ స్లీప్ అన్నట్టే లేపుతలేరు ఎక్కువ. నవ్ ఇట్ ఈస్ టూ ఫ్రెండ్లీ అనస్థిషియా, టూ ఫ్రెండ్లీ సర్జరీ. ఎందుకంటే అంతా ఇవి లాప్రోస్కోపీ అయిపోయింది కదా మేడం. అవును సార్, అవును సార్. కీహోల్ సర్జరీస్ కామన్ అయిపోయింది. బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. ఐ లెర్న్ లాప్రోస్కోపీ లాంగ్ బ్యాక్ మేడం. అవునా? సో ఐఎమ్ డూయింగ్ లాప్రోస్కోపీ. సో మా హైదరాబాద్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకే చేసేయచ్చు అయితే ఫోన్. ద బెస్ట్ డాక్టర్స్ కోసం పేషెంట్స్ ఎప్పుడు వెతుకుతారు సార్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మేడం, పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ అని. అవును. మళ్ళీ నా గురించి ఇక్కడ వీళ్ళు రిలేటివ్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్తారు కదా. అవును. ఇక్కడ రిలేటివ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కమ్యూనికేట్ చేసి అక్కడ నుంచి చేయించుకుని పోయేటోళ్ళు చాలా మంది ఉంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.